గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సూపర్వైజర్ శ్రీమతి పద్మావతి మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా వెల్కమ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ వక్తగా అంటే పీడియాట్రిషియన్ డాక్టర్ అవినాష్ గారు వచ్చినారు. వారు ఈరోజు అంటే డౌన్ సిండ్రోమ్ పిల్లలకి తీసుకోవాల్సిన కేర్ గురించి మాట్లాడతారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా I welcome Jyoti, Principal, Sneha Society for Rural Reconstruction. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ డే నిర్వహించడం జరుగుతుంది. మరి స్నేహ సొసైటీ గత 30 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మానసిక వైకల్యం గల పిల్లలతో పనిచేస్తున్నారు. సో అందులో భాగంగానే మరి చాలామంది డౌన్ సిండ్రోమ్ పిల్లలు మన పాఠశాలలో కూడా చదువుకుంటున్నారు. సో దీన్ని మనం ఎక్కువగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం గత సంవత్సరం కూడా మనం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి మనం ఈరోజు డౌన్ సిండ్రోమ్ డే నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా మరి డౌన్ సిండ్రోమ్ పిల్లల గురించి ముఖ్యంగా సైంటిఫిక్గా మాట్లాడటానికి మన మధ్య ఇద్దరు ఒకరు ఉన్నారు. ఒకరు ఇలా అవినాష్ గారు ఉన్నారు. డాక్టర్ రవితేజ గారు సైకాట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడతారు. తను కూడా రాబోతున్నారు. సో వీళ్ళిద్దరూ ప్రధానంగా సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడతారు. మేము సాధారణంగా వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే అంశాల మీద మరి మేము కూడా కొంత మాట్లాడాలనుకున్నాం. సో అందులో ముందుగా జ్యోతి గారు కూడా ఉన్నారు. ఆమె కూడా మీతోటి డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని మేము చదివించేటప్పుడు వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి. సో సాధారణంగా డౌన్ సిండ్రోమ్ పిల్లల్లో చాలా సమస్యలు ఉంటాయి. సో వాళ్ళని డీల్ చేసేటప్పుడు ఎందుకంటే వాళ్ళకి స్టర్బనెస్ అనేది సాధారణమైన లక్షణం, చాలా మొండిగా ప్రవర్తించడం. సో ఎవరైతే ఆ పిల్లల్ని ట్యూన్ చేసుకుంటారో ఆ ట్యూన్ చేసుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళు చాలా పాజిటివ్గా అనుకూలంగా ఉంటారు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళతోటి సంభాషించాలన్నా లేకపోతే వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ వాళ్ళు ప్రాపర్గా స్పందించారు. సోషల్గా దే విల్ వెరీ గుడ్, బట్ అకాడమిక్ సైడ్లో కొంత వెనుకబడి ఉంటారు. సో వీళ్ళకి చాలా రకాలైన అంటే తొందరగా అంటే కోల్డ్ కఫ్ అనేది తొందరగా కూడా వీళ్ళకి అటాక్ అవుతూ ఉంటుంది. ఈ మేము సాధారణంగా గమనించిన అంశాలు. వీరికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి అవినాష్ సార్ ఉన్నారు. సో ముందుగా నేను జ్యోతి గారిని ఈ పాఠశాల గురించి మాట్లాడుతున్నాను. డాక్టర్ అవినాష్ గారు, పీడియాట్రిషియన్, శ్రీ సిద్ధయ్య గారు, రాజేశ్వరి గారు, ఇక్కడ ప్రెసెంట్ ఉన్న డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్, అదర్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ చిల్డ్రన్, బ్లైండ్ చిల్డ్రన్, టీచర్స్, పేరెంట్స్ అందరికీ ఈ డౌన్ సిండ్రోమ్కి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్, గెస్ట్లకి థ్యాంక్స్. స్నేహ సొసైటీ అనేది మనం 99లో స్టార్ట్ చేసినప్పుడు కొందరు డౌన్ సిండ్రోమ్ ఉండే, మరి ఇంత సిగ్నిఫికెంట్గా ఒక రోజు అనేది సెలబ్రేషన్ లేదు. కానీ ఈరోజు మనం చూసినైతే డౌన్ సిండ్రోమ్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ అనేసి ఒక డేని కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే డౌన్ సిండ్రోమ్లో మనము ఇంప్రూవ్మెంట్ అనేది ఒకవేళ అందరం కలిసి చేస్తే వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇఫ్ అందరు కలిసికట్టుగా ఈ పని చేయకపోతేనో వాళ్ళు ఇంటలెక్చువల్ కన్నా కూడా ఇంకా ఘోరం స్టేజ్లో వెళ్ళిపోతారు. సో ఈ 2 కాన్స్టెంట్స్ అది మనం చూసుకోవాలా. అందుకని ఈసారి థీమ్ కూడా మనకి ఇంప్రూవ్ అవర్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్కి సపోర్ట్
డాక్టర్ ఆల్రెడీ మనతో ఉన్నారు, ద పీడియాట్రిషియన్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్. ఎప్పుడైతే ఈ బాబు అనేది పుట్టుకతో ఆ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ చూసేది సారే. దెన్ పేరెంట్స్తో పాటు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారు. సిబ్లింగ్స్ తర్వాత అదర్ థెరపిస్ట్ ఎవరైతే సొసైటీలో పనిచేస్తారో వీడి కోసము, లైక్ స్పీచ్ థెరపిస్ట్ కావచ్చు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కుడ్ బి, అదర్ పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ. వీళ్ళందరూ కలిసి కట్టుగాను వీళ్ళకి ఒక సరి అయిన సపోర్ట్ సిస్టమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడునే డిలే ఉంటుంది, ఇంటెలిజెన్స్లో ఎంత కొంత డిలే ఉన్నా ఫస్ట్ థింగ్ ఇది ఫిజికల్ డెవలప్మెంట్ గార్డ్ నుంచి ఆ డెవలప్మెంట్ డిలేని మనం కరెక్ట్గా మైల్ స్టోన్స్గా చూసుకొని డెవలప్మెంట్ డిలేని మనము ఫాస్ట్గా గ్రోత్ అనేది చేయవచ్చు. లైక్ ఫిజిషియన్ ఇస్ దేర్, మనం చూస్తే కదా డిఫరెంట్ టైప్ ఆఫ్, మనం ఒకవేళ క్లినికల్గా చూస్తే డౌన్ సిండ్రోమ్ పిల్లల్లో ఒక పామ రిప్స్ అనేది వేరేగా ఉంటుంది, వాళ్ళ మూతి అనేది ప్రొట్రూడింగ్ లిప్స్ ఉంటుంది, ఐస్ స్టార్టింగ్ ఐస్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. ఇవి అన్నీ అనేది మనం ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే డైలీ ఆ పర్సన్ హ్యాస్ టు కీప్ అ రూటీన్. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఈ పిల్లలకు ఒకటే రూటీన్, మనం ఒకరోజు ఈ విధంగా బిహేవ్ చేసామనుకో ఆ రూటీన్కి, నెక్స్ట్ డే ఇంకొకటి చేస్తే వీళ్ళు నేర్చుకోలేదు. ఒక రొటీన్ మనం రోజు ఏం చేస్తాం, పొద్దున్న లేవకంత ముందు బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేస్తాం, తర్వాత స్నానం చేస్తాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇదే సిస్టమ్ అనేది మనకు డైలీ అదే రూటీన్ జరిగితేనే మనం ఇప్పుడు హ్యాబిట్ అయ్యాం. అలాగని ఈ పిల్లలు కూడా మనము ఒక రూటీన్ లైక్ చదువుకోవడంలో కానివ్వండి, స్కూల్కి రావడంలో ఈ అన్నీ అనేది ఒక రూటీన్గా డెవలప్ చేస్తేనే వీళ్ళు మంచిగా డెవలప్ అవుతారు. మరియు మీరు ఎంత మొండి ఉంటారనేది నాకు తెలుసు. ఫ్రెండ్స్ చేసుకుంటేను చాలా మంచిగా ఫ్రెండ్ చేసుకుంటారు. వి వెల్కమ్ డాక్టర్ రవితేజ గారు ప్రోగ్రామ్ సరిగా చేసుకోవాలా ఫస్ట్ నుంచి. పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలర్స్ కూడా ఉంటారు. ఏంటంటే పేరెంట్స్కి తెలియదు వాట్ ఈస్ డౌన్ సిండ్రోమ్, వాట్ ఈస్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ. డౌన్ సిండ్రోమ్ డీటెయిల్డ్గా వాళ్ళకి అర్థం చెప్పే విధంగా ఉండాలి. మీ పిల్లలు ఎంత డెవలప్ అవ్వగలుగుతారు, ఎంత ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతంలో ఉన్న ఎబిలిటీస్ ఏంటిది, ఇంకా వాళ్ళని మీరు రోజు ఈ విధంగా నేర్పిస్తామంటేను ఎంత డెవలప్ అవుతారు. మళ్ళీ స్పీచ్ థెరపీ ఏంటంటే పిల్లల్లో స్పీచ్ అనేది మెల్లగా డెవలప్ అవుతుంది డౌన్ సిండ్రోమ్లో. కరెక్ట్ అయిన స్పీచ్ థెరపిస్ట్ కూడా ఏ విధంగా అంటే వాళ్ళకి మనము స్పష్టంగా పలకాలి. ఒక వర్డ్ ఏదో మనం ఫాస్ట్గా పలికేస్తేనో ఆ వర్డ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మదర్ టంగ్లోనే చెప్పాలి. ఇఫ్ దే ఆర్ స్పీకింగ్ తెలుగు, స్పీక్ తెలుగు ఓన్లీ విత్ దెమ్, డోంట్ గో ఫర్ ఇంగ్లీష్. ఫ్యూ వర్డ్స్ ఇంగ్లీష్ తెలుగులో సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఉన్న కెపాసిటీ ఎంత అయితే ఉంటుంది వాళ్ళకి అంతలోనే వాళ్ళకి మనం నేర్పించే విధంగా లర్నింగ్ అనేది చేయాలి. వాట్ ఎవర్ యూ టీచ్ దే విల్ లర్న్, డెఫినెట్లీ దే విల్ లర్న్ వాట్ ఎవర్ యూ టీచ్ దెమ్ ఇన్ అ సిస్టమాటిక్ వే. దిస్ సిస్టమాటిక్ వే ఈజ్ ద మస్ట్. ఇవాళ మీరు ఏ చెప్పినారు, రేపు ఆ పిల్లవాడికి ఏమీ రాలేదు, మీరు బి చెప్తారు, అతను ఏ రాదు బి కూడా రాదు. సో ఒక్క లర్నింగ్ అయిన తర్వాతనే యూ టీచ్ దెమ్ ద సెకండ్ థింగ్. ఈ విధంగా పిల్లలకి మనము స్పీచ్ అనేది నేర్పించవచ్చు. ఆక్యుపేషనల్ థెరపీస్ కూడా వాళ్ళకి మేబీ వాళ్ళ ఫింగర్స్ కానివ్వండి, వాళ్ళ డే టు డే కాగ్నిషన్స్ విజన్ తోటి అన్నీ కలిసి ఏదైతే వాళ్ళకి టాక్టైల్ స్టిమ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ స్టిమ్యులేషన్స్ కూడా మంచిగా డెవలప్ చేస్తే దే విల్ డెవలప్ ఇన్ అ బెటర్ వే. అంటే మనము మా ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ వీఆర్ హ్యావింగ్ మైల్డ్, మోడరేట్, సివియర్. ఈ సివియర్ కేటగిరీ అనేది మనకి తక్కువగా ఉంటుంది, సివియర్ అండ్ ప్రొఫౌండ్. పిల్లవాడు మైల్డ్ అండ్ మోడరేట్ ఉంటేనో ఎంత కొంత డెవలప్ బాగా చేయగలరు. కానీ ఐక్యూ లెవెల్స్ ఆర్ సివియర్ అండ్ ప్రొఫౌండ్, their development will also be retarded. సో మనం ఎంత వాళ్ళకి నేర్పిస్తేనో అంత ఈ లెవెల్స్ మనం పోకుండా చూడగలుగుతాం ఆ పిల్లల్ని. ఇప్పుడు మేము మా స్కూల్లో మేము చూస్తే కనుక కొందరు చాలా స్ట్రగుల్ ఉన్నారు పిల్లలు. ఆ స్ట్రగుల్నెస్ అంటేనూ కూడా దే ఆర్ ఫిక్స్డ్ టు వన్ టీచర్ ఓన్లీ. క్లాసెస్ ఎవ్రీ అంటే 3 yearsలో మనం ఒక క్లాస్లో ఉంచవచ్చును. 4th year వేరే క్లాస్లో పోయినా కూడా దే ఆర్ సో మచ్ ట్రైన్ విత్ ద టీచర్
అండ్ హ్యాబిటేటెడ్ టు ద టీచర్, అదే టీచర్ దగ్గరికి మళ్ళా వెళ్ళాలని ఉంటుంది వాళ్ళు. We have some of here, let me not name them because day in and day out the other class teacher has to come and take the child, otherwise he will go to the second floor. So these are the conditions. We all know that వాళ్ళకి sinus problem కూడా ఉంటుంది, అలాగా some of them do face cardiac problems also. So if all these persons together work in a better way for the towns, they will have a much better life. Parents will have less burden because the burden అనేది మనమే చేయలేం, మనం ట్రైనింగ్ ఇస్తాం, కానీ parents shouldn't feel these children as a burden. They should feel them as a blessing from God. అని వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేయాలంటే మనం అందరం ఎవరైతే ఈ సపోర్ట్ సిస్టమ్ అని ఇచ్చారు కదా, ఇంప్రూవ్ అవర్ సపోర్ట్ సిస్టమ్. సో ఇది ఈ సపోర్ట్ సిస్టమ్ని మనం అందరం కలిసికట్టుగా మంచిగా పని చేస్తేనో డౌన్ సిండ్రోమ్ అనేది చాలా డెవలప్ అవుతారు. అండ్ ఐ హోప్ దట్ డిసెంబర్ వీఆర్ హ్యావింగ్ a whole team with us. Ravi Teta garu is there, Avinash garu is also a donor to us always with his children's birthday celebrating with us. So it's like a family for me, Nizamabad, wherever all the doctors and all come to us, work for our children, give them the valuable messages. ఏంటంటే పేరెంట్స్ ఇంకా డెవలప్ అవ్వాలా, పిల్లల గురించి వాళ్ళ ఆలోచన మారాలా అని. మరి ఈరోజు మన డిఎల్ఎస్ఎం మ్యామ్ కూడా వస్తారు. సో ఇట్స్ రియలీ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ అస్, ఆల్వేస్ షీ ఈజ్ దేర్ విత్ అస్. అంటే జిల్లా మొత్తం మాతో ఉన్నట్టే ఉంటుంది మేడం అంటే మాతో. అలాగా మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు, చాలా థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనం మెయిన్గా ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈరోజు మనం వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మెయిన్గా ఎందుకు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, దేనికి అని ఒకసారి ఆలోచిస్తే మనకి సొసైటీలో ఇలా డౌన్ సిండ్రోమ్ బేబీస్ ఉన్నారు, వాళ్ళకి ఎలా కేర్ తీసుకోవాలి, ఏం చేస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం ఒక డే ఆర్గనైజ్ చేసుకొని దాన్ని అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుని వీళ్ళకి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము చూస్తున్నాం. ఇది మనం 2007 నుంచి స్టార్ట్ చేసామండి. ఎవ్రీ ఇయర్ March 21st మనం డౌన్ సిండ్రోమ్ డేగా జరపడం జరుగుతుంది. దీనికి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటాం. ఈ ఇయర్ ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్. మెయిన్గా ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలకి ఏంటంటే మనం ఎట్లా టీచ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎలా మనం నేర్పిస్తున్నాం అనేది మెయిన్ థింగ్. వాళ్ళకి మనం ఎంత మంచిగా చెప్పి ఎంత మంచిగా నేర్పిస్తే వాళ్ళు అంత బెటర్ పొజిషన్లో ఉంటారు. ఇంకా ఫస్ట్ మెయిన్గా వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, డౌన్ సిండ్రోమ్ అంటే ఎందుకు వస్తుంది ఏంటి అనేది అంటే మన మన ఈ మన దగ్గర అసలు క్లారిటీ, మన లొకాలిటీ మెయిన్గా క్లారిటీ లేదు. చాలా మంది ఏంటంటే గ్రహణం వస్తే తల్లి బయటకు వెళ్తే డౌన్ సిండ్రోమ్ వస్తుంది సంథింగ్ అని చెప్పి చాలా ఇంకా మూఢనమ్మకాలు ఇంకా మన సొసైటీలో చాలా ఉన్నాయి. సో మెయిన్గా అంటే డౌన్ సిండ్రోమ్ అనేది జెనెటికల్ డిసార్డర్. ఏదో గ్రహణం వస్తే తల్లి బయటకు వస్తుందనో, లేకపోతే ఏదో చూస్తే వచ్చారు, తల్లి ఏదో తింటే వచ్చింది, తల్లి తాతతో వచ్చింది, అట్లనేం కాదండి. మెయిన్గా వచ్చేది తల్లి తండ్రి యొక్క జెనెటికల్ డిఫెక్ట్స్ వల్ల వచ్చేదే ఈ డౌన్ సిండ్రోమ్. దాన్ని ట్రైకోమోటోసిస్ అంటారు. ఇది సార్ ప్రివెంటివ్ చేయొచ్చా ఏమన్నా అంటే ప్రివెన్షన్ అయితే లేదండి దీనికి. కాకపోతే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి మదర్కి డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది మనం తల్లి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన నుంచి కూడా మనకి టెస్ట్ ఉన్నాయి. టెస్ట్ చేసుకొని మనకి ఏ రకంగా బేబీ ఏంటనేది కూడా మనం చూసుకోవచ్చు. నేను ఇప్పుడు అవన్నీ ట్రై చేస్తున్నాను. మెయిన్గా ఫస్ట్ క్వాలిటీ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, NIPT టెస్ట్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఇవన్నీ కంబైన్డ్గా మనం చేసుకొని తల్లికి లోపల పాప డౌన్ సిండ్రోమ్ పాప లేదనేది మనం ఇంకా చూసుకోవచ్చు. తల్లి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు సామాన్యంగా మనకి అల్ట్రాసౌండ్ చేసుకుంటాము. అల్ట్రాసౌండ్ ఏంటంటే మనకి ఈ మెడ వెనకాల ఒక నీటి గుడ్డలాగా ఏమైనా ఉంది అల్ట్రాసౌండ్ డిటెక్ట్ చేసామంటే
దాని నుండి మనం బేబీ డౌన్ సిండ్రోమ్ అవ్వచ్చు అని ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత తల్లి యొక్క రక్త పరీక్ష చేసుకుంటాం. తల్లి యొక్క రక్త పరీక్ష చేసుకుని దాంట్లో కూడా మనం నేను చెప్పినట్టు షుగర్ టెస్ట్ కానీ ప్రోటీన్ టెస్ట్ కానీ అది కూడా చేసుకుంటాం. వాటిలో మనకి ఇది ఎప్పుడు చేస్తాం సార్ అంటే సామాన్యంగా 10వ వారం నుంచి 14వ వారం వరకు చేసుకోవచ్చు. మనం దీంట్లో మనకి ఏమన్నా పాజిటివ్ ఫైండింగ్స్ ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే దాంట్లో మనం చేసుకోవాల్సింది NIPT టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది చేసుకుని దీంట్లో కూడా అయితే మనకి పాజిటివ్ వచ్చిందంటే బెటర్ కౌన్సిలింగ్, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఏం చేయాలి, మనం క్యారీ చేయవచ్చా లేదని చెప్పడానికి ఉంటుంది. ప్లస్ ఇంకో ఎందులో వస్తుంది సార్ ఈ కౌన్సిలింగ్ అంటే ఒకటి మెటర్నల్ ఏజ్, ఎంత తల్లి యొక్క ఏజ్ ఎక్కువ అయితే అంత రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇంకా ఫ్యామిలీ హిస్టరీ కూడా అంతకుముందు ఏమన్నా వీళ్ళకి బేబీస్ ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వన్స్ ఒకటి ఇది క్రాస్ అయిన తర్వాత బేబీ వాళ్ళు మనీ టెస్ట్ చేయించుకోలేకపోతే బేబీ డెలివరీ తర్వాత కూడా వాళ్ళు డౌన్ సిండ్రోమ్గా డయాగ్నోస్ చేయబడ్డారు సార్. అప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళకి చెప్పండి, వీళ్ళకి క్యూర్ అనేది అయితే ఉండదు. వన్స్ ద బేబీ ఇస్ బర్న్ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ డౌన్ సిండ్రోమ్. సో మనం ప్రివెన్షన్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ ఫస్ట్ మదర్కి ఇందాక చెప్పినట్టు మనకి ప్రెగ్నెన్సీ అంతా నాలుగు టెస్ట్ అనేది చేయించుకుని దాని ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒక్కసారి బేబీ డెలివరీ అయిన తర్వాత అప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం డౌట్ ఉంది సార్, బేబీ ఇలా డౌన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందరిలా లేకపోవడం దానికి కొంచెం క్యారెక్టరింగ్ ఉంటుంది. అది కూడా చేసుకుని ఆ బేబీ డౌన్ సిండ్రోమ్ బేబీ కాదని చూసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇది బేబీ డౌన్ సిండ్రోమ్ మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ చాలా ఉంటాయండి. గుండె ప్రాబ్లమ్స్ వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా అంటే మనం నార్మల్ పీపుల్ లాగా ఉండలేరు, వాళ్ళ తెలివితేటలు కొంచెం తక్కువగా ఉంటాయి, వాళ్ళకి సరిగ్గా నడవలేదు, సరిగ్గా మాట్లాడలేరు. సో ఇవన్నిటికీ మనం సపోర్ట్ సిస్టమ్గా మనం వాళ్ళని ఎంత టీచ్ చేస్తే వాళ్ళంత మంచిగా నేర్చుకొని ఒక వాళ్ళ ఏమంటారు లైఫ్ ఇంకా బెటర్గా చేయొచ్చు. ప్లస్ ఇలా లైఫ్ ఇప్పుడు ప్లస్ ఇక ఏమంటారు వీళ్ళకి ఏమంటారు మన సమాజంలో వీళ్ళ ఉన్నట్టుగా వాళ్ళకి కుళ్ళు కుటుంబంలో అట్లా ఏముంటారు ఫ్యూ హార్టెడ్ వీళ్ళు ఏంటంటే అసలు వాళ్ళకి మనం ఎలా టీచ్ చేసి ఎలా చేస్తే అలా ఉంటారు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి హ్యాపీ ఫేసెస్ కూడా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి నవ్వబడే తెలుసు, ఇంకా ఒకళ్ళని తిట్టడం కానీ ఒకళ్ళని ఇలా కోపడడం కానీ వాళ్ళకి ఏం తెలియదు. అదే వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ ఇస్తున్నాం, ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం, ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం అనేది మెయిన్గా ఆధారపడి ఉంటుంది. ప్లస్ ఇంకా థ్యాంక్స్ స్నేహ సొసైటీ ఫర్ ఇలా నిజాంలో పెట్టి వాళ్ళందరినీ ఇలా ట్రైన్ చేసి వాళ్ళకి ఇంకా చాలా బెటర్ లైఫ్ ఇస్తున్నారు. నేను చాలా వేరే ప్లేసెస్లో కూడా ఇలాంటి సొసైటీస్ ఎక్కడ కూడా చూడలేదు. మేడం గారు ఇంత కేర్ తీసుకొని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి వీళ్ళకి ఒక అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళు ఇంకా ట్రైన్ చేసుకుని ప్రొడక్ట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ షుడ్ నా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది. మీకు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ టైం చూసుకోవాలి, నా వంతుగా ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో నేను చెప్తుంది చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. మరి మన దగ్గర కొంతమంది ప్రొఫెషనల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మరి మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. మూడు సైకిల్ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేద్దామనే ప్రియాంక, మహాశ్రీ అలా నేను పెట్టుకోండి తర్వాత శిరీష, మోనిక, అనుపమ, ఆమె పేరు ప్రణవ్య, శ్రేష్ఠ. తర్వాత ఎవరున్నారు? నేనా తర్వాత ఎవరైనా ఉన్నారు? గర్ల్స్ అక్కడ అనుష్ల వైపులలో ఎవరు ఉన్నారు? సాదిక్ పాషా, అయ్యేగా
వాళ్ళ ఫామ్స్ తీసుకొని దాంట్లో ఒక కలర్ వేసి అది ఒక గుర్తింపుగా ఎలా అయితే మనము మన వాస్తువుకి ఈ మధ్యలో అందరూ చేతులు చేసుకొని ఫింగర్ ఎక్కడ వేస్తున్నారు, ఈ పిల్లలు ఒక ఫింగర్ కూడా ఒక గుర్తుగా మాతోటి మేము పెట్టుకుందాం అనేసి ఇవన్నీ చేశాము నిన్న. మరి ఇంట్లో ప్రైజెస్ కూడా ఇవ్వాలి ఈరోజు. సో డిఫరెంట్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఓన్లీ సమ్ ఫింగర్స్తో చేశారు, ఫింగర్స్తో చేశారు, మొత్తం పామ్ని కూడా వాడి చేశారు. రకరకాలుగా అందరు డౌన్ సిండ్రోమ్ స్టూడెంట్స్ ఏదో ఒక యాక్టివిటీలో అనేది పార్టిసిపేట్ అయ్యారు. ప్రైజెస్ సో ఇవి ప్రైజెస్ అనేది మీరంతా చేశారా పిల్లలని? ఎవరెవరు చేశారు? మరి చేయండి ఒక్కసారి. అందరూ చేశారు. వెరీ గుడ్ కదా. ఇలా అందరూ యాక్టివ్గానే ఉండాలి. రోజు యాక్టివ్, ఒక రోజు కాదు, రోజు ఉండాలి. సరే డాక్టర్ అవినాష్ గారు నేను చెప్పడం జరిగింది సార్. మాకు మార్నింగ్ అవర్స్లో పిల్లలు ఉంటారు కాబట్టి క్లినిక్ ఉంటుంది కాబట్టి చెప్తానని. సో ఐ థ్యాంక్ యూ సార్. మరి ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ మేడం టు ఫెలిసిటేట్ డాక్టర్ అవినాష్
beloved DSL Padmavati garu, Indru Rashmiti garu, and Shivaparvati garu Sena Foundation నడిపిస్తున్న మన సిద్ధియా జ్యోతి మేడం గారు, మిగతా faculty members, your parents and children. ఈ డౌన్ సిండ్రోమ్ డే నాడు నా అభినందనలు, నా బెస్ట్ విషెస్. సో మన డాక్టర్ అవినాష్ గారు చెప్తున్నారు కదా ఈ డౌన్ సిండ్రోమ్ గురించి కొన్ని విషయాలు. అది మన మీడియా మిత్రుల ద్వారా మిగతా వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిద్దాం. ఎందుకంటే ప్రతిసారి మనకి ఇలాంటివి మాట్లాడుకోవడానికి అవకాశం దొరకదు, ప్రత్యేకంగా డౌన్ సిండ్రోమ్ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఎందుకు వస్తుంది అంటే నిజంగా ఎవరి దగ్గర కారణం లేదు. కానీ మనం ఒక ఫ్యామిలీలో ఇద్దరు పెళ్లికి ముందరే అదే కుటుంబం గల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వస్తుందా అని కొంతమందికి ఒక అపోహం ఉంటుంది. అది నిజం కాదు. కానీ ఏంటంటే ఒక మగవాడి హస్బెండ్ నుంచి స్పర్మ్, అది వైఫ్ ఆడవారి నుంచి ఎగ్, అది జాయిన్ అయిన ఒక సెల్ తయారయ్యి ఆ సెల్ మళ్ళీ చాలా 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 సెల్స్ కింద డివైడ్ అవుతూ మన బేబీని తయారు చేస్తుంది కదా. ఆ డివిజన్లో ఒక చిన్న తప్పు జరిగి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి మనకి. ఆ 21st క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఎప్పుడైతే అవుతుందో అది మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో డౌన్స్ పిల్లల్లో ప్రతి ఒక్క సెల్లో కూడా ఒక 21 ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది అన్నమాట. అది యాక్చువల్గా మూల కారణం. ఇది వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ అపోహ ఏంటంటే ఆడవాళ్ళు లేట్గా పెళ్లి చేసుకొని లేట్గా పిల్లలు కంటే డౌన్స్ పిల్లలు పుడతారు అని ఫస్ట్ అపోహ. అది నిజం కాదు. అఫ్కోర్స్ 35 years క్రాస్ అయింది అనుకోండి లేడీస్కి, జనరల్గా కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కానీ అది ఒక్కటే కారణం కాదు. ఇన్ఫ్యాక్ట్ 80% డౌన్స్ పిల్లలు ఈ ప్రపంచంలో చూస్తే 35 years ముందర కన్నా వాళ్ళ. సో 80% డౌన్స్ పిల్లలు ఆడవాళ్ళు అంత ఏజ్లో కన్న వాళ్ళు కూడా కాదు, తొందరగా పెళ్లి చేసుకున్న కన్న వాళ్ళు కూడా డౌన్స్ పిల్లలు వస్తుంది. డౌన్స్ పిల్లలు పుట్టంగానే ఫస్ట్ మనకి అసలు ఎందుకు నాకెందుకు దేవుడి శిక్ష వేశాడు, నేనేం చేయాలి, ఒకరు భార్య ఏమో భర్త పైన నిందేయడం, భర్త భార్య పైన నిందేయడం, లేకపోతే ఇన్లాస్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఒకరొకరు ఇలాగా నిందేసుకొని ఈ టైంలో ఇలా చూసుకోలేదు, రాజు వచ్చినప్పుడు ఇలా చూసుకోలేదు, ఇది తాగిపించే వాళ్ళకి తినిపించలేదు, ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఆ మొక్కు చేయలేదు అని ఒకరొకరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక గర్భంలో ఒక స్పెషల్ చైల్డ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేతులు కట్టుకొని మనం కలిసి తిని ఎదుర్కొంటాము అనే సమయం వస్తుందో చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్టర్బ్ అయిపోయి బ్రేక్ అయిపోయింది అదే టైం అన్నమాట. అండ్ అదే టైంలో చాలా వరకు కూడా మనకి పేషెంట్స్గా కూడా వస్తూ ఉంటారన్నమాట. నేను సిఎంసి వెల్లూరులో 7 years సర్వీస్ చేసినప్పుడు మా ఓటీ ఆక్యుపేషనల్ థెరపీ హెడ్, అంటే ఎవరైతే డౌన్స్ పిల్లలకి స్పెషల్ కేర్ ఇస్తారో ఆ హెడ్ మేడంకి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్కానింగ్ కోసం వెళ్ళిందనమాట. ఆ రోజు స్కాన్ చేస్తూనే డాక్టర్ అమ్మ నీ బాబు డౌన్స్ బాబు అని చెప్పేదన్నమాట. తను వెంటనే ఏమంటుందో తెలుసా, ఆ స్కానింగ్ డాక్టర్ మాకు తర్వాత ఫోన్ చేసి చెప్పింది, దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, అందుకే ఆ బాబు నాకు ఇచ్చాడు అని నవ్వుకుంటూ హ్యాపీగా వచ్చిందంట బయటికి. అంటే ఎంతమంది వందల వేల మందికి సర్వీస్ చేసుకున్న ఆమె ఇంకా పుణ్యాత్మురాలు, ఆమెకి డౌన్స్ బేబీ. ఎంత బాధపడాలి నిజం చెప్పాలంటే. మనం అదే పొజిషన్లో ఉంటే మనం బాధపడతాం కదా, ఇంత సేవ చేశాను నేను పబ్లిక్, ఇంతమంది పిల్లల్ని నేను సర్వీస్ చేస్తున్నాను, కానీ నాకే మళ్ళీ నువ్వు అదే పనిష్మెంట్ ఇచ్చావా అని అనుకోలేదు ఆమె. నీకు ఎవరికి ఇవ్వాలో తెలుసు, అందుకే నాకు ఇచ్చావు, నేను అంత బాగా చూసుకుంటానో చూడు అని అందనమాట. మన యాటిట్యూడ్ అలా ఉంది కాబట్టి యాక్చువల్గా ఆమె పేరు వీమా, మీకు చెప్పట్లేదు, ఆమెకి మనం డెడికేట్ చేయాలి. అందుకే అసలు ఆ పిల్లలు ఎంత అద్భుతంగా పెరిగాడు. ఆ పిల్లాడి ప్రాబ్లమ్స్ ముందరే స్టడీ చేసి బాధల్లో వేస్ట్ చేయకుండా వాడికి ఏ ఏజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకొని దానికి తగ్గట్టు కేర్ ఇవ్వడం వల్ల అసలు వాడు నార్మల్ స్కూల్కే వెళ్తాడు. వాళ్ళ అన్నిటికీ డిఫరెన్స్ కూడా కనిపించదు. చూడడానికి కొంచెం ముందుగా కొంచెం డిఫరెంట్గా ఉంటాడనే కానీ వాడికి అసలు ఎప్పుడు కూడా వాడు ఫంక్షన్స్కి వస్తాడు, ఎక్కడ మాకు ఆశ్చర్యం అనమాట. అప్పుడు మాకు అనిపించింది ఆ ముందుగా మాటల్లో నవ్వుకుంటూ రాలేదు, తన యాటిట్యూడ్, తను చూసే విధానంలోనే మనం ఎంతో నేర్చుకునేది ఉంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి అతిపెద్ద అపోహ ఏంటంటే వీడు ఉండడం వల్ల మిగతా పిల్లలు పాడైపోతారు అని ఇంకొక అపోహ అనమాట.
నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఒకేలాగా ఒకరు కొంచెం స్పెషల్గా పుట్టినప్పుడు ఆ స్పెషల్ చైల్డ్కి ఆటోమేటిక్గా ఎక్కువ కేర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆటోమేటిక్గా ఇంకో ఈ బాబు కానీ పాప కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు ఉంటే ఇంకా డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇదంతా తాత్కాలికంగానే ఆ ఫ్యామిలీలో డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ మీరు మీ పెద్ద బాబుకి మీరు చెప్పారంటే ఈ చిన్నోడికి మీకు అవసరం ఉంది, నువ్వు పెద్దవి అని వాడికి బాగా అప్పచెప్పగలిగితే వాళ్ళ మధ్యలో అనుబంధం ఇంకా బాగా ఉంటుంది. మిగతా పిల్లలు ఇంకా కష్టపడతారు, మిగతా పిల్లలు సమాజాన్ని ఇంకా ప్రేమగా ఇంకా బాధ్యతగా చూసుకుంటారని మనకి రీసెర్చ్ 1,00,000 సార్లు చెప్పినా ఇంట్లో మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి పిల్లలకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా చూస్తాం. ఎందుకంటే మన యాటిట్యూడ్ మార్పు అవసరం కాబట్టి. తర్వాత ఈ పిల్లలకి చదువు ఎలాగా? నిజం చెప్పాలంటే డౌన్స్ పిల్లలకి ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అంటే కొంచెం మానసిక వైకల్యం సాధారణమే, కానీ అందరికీ వస్తుంది అని కాదు. ఈ మానసిక వైకల్యం అంటే అదొక పెద్ద రేంజ్. మనం అందరూ ఐక్యూ లెవెల్స్ ఒకటేనా, పక్క పక్కనే కూర్చుంటాం మాట్లాడుకుంటాం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది కదా. అలాగే వీళ్ళకి కూడా కొంచెం తక్కువ అర్థం అవచ్చు అంతే. అసలు మానసిక వైకల్యం అంటే ఐక్యూ లేనట్టు కాదు, కొంచెం తక్కువ ఉంది నార్మల్ సొసైటీలో యావరేజ్ అంటే. ఇది మనం కరెక్ట్గా గ్రహించి వాళ్ళకి కొంచెం కరెక్ట్గా పోషక పదార్థాలు అలాగే కొంచెం ఎన్వైరన్మెంటల్ స్టిమ్యులేషన్ మిగతా పిల్లలతో ఇన్వాల్వ్ చేసి ఆర్గ్యుమెంట్ మనం చేయగలిగితే వాళ్ళు బాగా డెవలప్ అవుతారు అనమాట. అంటే చాలా మంది అయితే డెవలప్మెంట్ ఎన్ని బతుకుతారండి? 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళు. నిజం చెప్పాలంటే రీసెర్చ్ ప్రకారం 60 ఏళ్ళ దాకా బతుకుతారు. 60 ఏళ్ళు ఈజీగా. మరి కొంతమంది అంటారు అనమాట, మరి అలా చూడట్లేదు ఎందుకు అని. నేను అప్పుడు ఇదే క్వశ్చన్ వచ్చింది, నేను స్టడీ చేస్తాను 15 years బ్యాక్. ఆఫ్రికన్స్ అంటే ఆఫ్రికా దేశంలో డౌన్స్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమెరికాలో వెళ్తే 35 ఏళ్ళ కంటే దాటంట. ఎందుకు అలాగా? అది మన ఆఫ్రికాలో పెడితే 60 బతికేస్తున్నారు సాఫీగా. అమెరికాలో ఎందుకు బదులు? ఇంకా పెద్ద దేశం కదా, ఇంకా గొప్ప దేశం కదా, ఇంకా డబ్బున్న దేశం కదా. అంటే కమ్యూనిటీ సపోర్ట్ ఉంటే వాళ్ళు నవ్వుతూ, డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే స్మైలింగ్ ఫేసెస్తో నవ్వుతూ సాఫీగా ఉంటారు. కమ్యూనిటీ సపోర్ట్ లేకపోతే నార్మల్గా ఏ పెద్ద క్యాన్సర్ బిమారీ లాగానే మనం దాన్ని చూస్తుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ హ్యాపీగా ఉండదు. మనం కూడా ఉన్నంతకాలం మనం తప్పుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. వాళ్ళ వెళ్ళిపోయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధపడుతూ ఉంటాం. మన లైఫ్ హ్యాపీగా ఉండదు. సో కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఒకరిని అర్థం చేసుకోవడం. ఇట్లాంటి స్పెషల్ చిల్డ్రన్ వాళ్ళు ఉన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి వాళ్ళ బాధను పంచుకోవడం, ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి అనేది ఒకరినొకరు షేర్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సిద్ధయ్య గారు, జ్యోతి గారు, ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళని హెల్ప్ తీసుకోవడం, అవసరం పడితే వాళ్ళ డాక్టర్స్ పిలిపించి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అలాగే స్కూల్స్లో కూడా అదే ఫారిన్ కంట్రీస్లో వీటిల్లో అయితే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ అనేవి సాధారణంగా పెట్టకూడదు అంటారనమాట. వాళ్ళు కరెక్ట్ డెవలప్మెంట్ ఉంటే. సో మీరు ఆ లెవెల్ దాకా తీసుకొచ్చారనుకోండి, అప్పుడు నార్మల్ స్కూల్స్లో చదువుకోవడం ఇంకా బెటర్ అని కూడా అంటారనమాట. సో అట్లాంటి స్కూల్స్ కూడా మనం ఫౌండేషన్ వేయాలి. ఇట్లాగా మన సొసైటీలో ఈ పిల్లల్ని కొంచెం అభివృద్ధి చెంది అట్లాంటి స్కూల్స్ కూడా మనం సొసైటీలో ఫౌండేషన్ వేయగలిగితే అప్పుడు నిజంగా మన సొసైటీ అభివృద్ధి చెందినట్టు. కొత్త మాల్స్, కొత్త బంగారు షాపులు కట్టడం వల్ల డెవలప్మెంట్ అనేది నిజామాబాద్ కానీ ఈ ప్రపంచంలో ఏ ఊరు కూడా రాదు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ చూడడానికి బాదం పప్పు కళ్ళు ఉంటాయి, కొంచెం షార్ట్గా ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు. దాని వరకే మనం చూసి వెంటనే డౌన్స్ కానీ మనం చాలా వరకు గ్రహిస్తాం. కానీ వీళ్ళు లావు అవ్వడం సహజమే, కానీ అందరూ లావుగా ఉండరు. చాలా వరకు లావు అవుతున్నారంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి లావు అవ్వడం అనేది చాలా చాలా కామన్ అనమాట. వాళ్ళకి చూపు కూడా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సో వాళ్ళు వినకపోతే నువ్వు స్మైల్ బేబీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, నువ్వు కోపడుతున్నావు, చూడట్లేదు, వినట్లేదు, అల్లరి చేస్తున్నావు అనుకోవద్దు. వాళ్ళకి చూపు టెస్ట్, హియరింగ్ టెస్ట్ మీరు చేయించగలగాలన్నమాట. ఓకేనా? సో మనం అలాగే వీళ్ళకి తర్వాత కొన్నిసార్లు జ్యోతి గారు చెప్పినట్టు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఒక రిస్క్. అందరికీ ఉంటాయండి రిస్క్లు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో అది మనం చెకప్స్ ద్వారా మనం దాన్ని నివారణ చేయొచ్చు, వచ్చినా మనం దాన్ని అడ్రస్ చేయగలుగుతాం. ఓకేనా? అలాగే వాళ్ళకి ఆల్జీమర్స్ డెమెన్షియా అంటే మతి మరుపు ఈ 60 ఏళ్ళ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది వీళ్ళు మంచిగా పిల్లలుగా ఉన్నప్పుడు బాగా స్టిమ్యులేట్ అయ్యి
ఎడ్యుకేషన్ అనేది ఆ దారిలో పడ్డారనుకోండి, ఈ రిస్క్ కూడా మనం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఇంకేమైనా పర్టికులర్గా అడగాలని అనుకుంటున్నారా? చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ డౌన్స్ పిల్లలు కన్నప్పుడు కూడా వాళ్ళకి డౌన్స్ వస్తుందని మనం గ్యారెంటీ చెప్పలేమన్నమాట. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు పరంగా చూస్తూ ఉంటే చాలా మంది డౌన్స్ పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళే పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కానీ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ విమెన్. అమ్మాయిలు కూడా డౌన్స్ పిల్లలు తర్వాత పేరెంట్స్ అయిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి. చాలా వరకు మన సొసైటీలో అన్ఫార్చునేట్గా అవకాశం కూడా మనం వాళ్ళకి ఇవ్వమన్నమాట. సో ఆ రిస్క్ అనేది మనం చెప్పడం కొంచెం కష్టమైన మనం ముందరే తెలుసుకొని నివారించవచ్చు కూడా. సో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఎర్లీ స్క్రీనింగ్ చేసి డాక్టర్ అవినాష్ గారు దాంతో ముందరే మనం కనిపెట్టి మనం అట్లాగా అవ్వకుండా ఆ ప్రెగ్నెన్సీ ప్రొసీడ్ అవ్వకుండా కూడా మనకి కొన్ని ప్రొసీజర్స్ హనుమాన్ దీక్ష పెడితే పూజ చేస్తారు. ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అప్పుడు నేను చెప్పాను, ఎవరు కూడా మనం దాన్ని ఎలా తీసుకుంటామని. అప్పుడు మన వేద పురాణాల్లో ఒకటి చెప్పింది కూడా నేను 2-3 సార్లు DW మేడం కూడా అనుకున్నాను. అది ఒక జన్మలో ప్రతి అతి మేధావి ఎంతో సాధించి ఇంకొక జన్మలో వాళ్ళ పుణ్య దంపతులకి చూసుకోవడానికి దేవుడు వీళ్ళని ప్రసాదిస్తారని కూడా రాసి ఉందన్నమాట. సో అది మనం పాజిటివ్గా తీసుకొని అది ఒక పనిష్మెంట్గా తీసుకోకుండా వాళ్ళని చూస్తే భాగ్యం నాకు దొరికింది అని సంతోషంగా మీరు చూసుకోగలిగితే యాక్చువల్గా మిగతా ఫ్యామిలీ అంటే కూడా మీ ఫ్యామిలీలో ఇంకా కలకల నవ్వులు ఉంటాయి, ఇంకా చాలా సంతోషంగా మీరు అది హ్యాపీగా తీసుకోగలుగుతారు. లేకపోతే అది మీకు బర్డెన్గా మారుతుంది. అలాగే కానీ పిల్లలు అందరూ కూడా అంటే స్మైల్ చేస్తున్నా నాకు ప్రత్యేకంగా పేషెంట్గా చాలా మంది చూస్తూ ఉంటాను, కానీ వాళ్ళ అల్లర్లు కూడా నాకు తెలుసు. ఎందుకంటే సాధారణ పిల్లల కంటే కూడా కొంచెం వీళ్ళ బాధలు అని చెప్పడం వీళ్ళకి కొంచెం కష్టం కాబట్టి అది కాస్త కొంచెం ఈ కోపాలు తాపాలు అనేవి కొంచెం ఎక్కువగా కూడా చూడడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే వీళ్ళల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, OCD ఇంకా కొంచెం ఎక్కువే అని చెప్తుంది అనమాట. సో అలాగే అని చెప్పి పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, వాళ్ళు చాలా లక్కీ అని ఉండలేము. వాళ్ళ ఎమోషన్స్ అది కూడా మనం మిగతా వాళ్ళని మనం మానసికంగా ఎలా ఆరోగ్యం ఉండాలని ఎలా అయితే చూసుకుంటామో వీళ్ళు కూడా అలాగే మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేరే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇది జెనెటిక్ ప్రాబ్లమే, కానీ మేనరికం వల్లే వచ్చిందని కాదు. చాలా వరకు మీరు చూస్తే చాలా ఇలాంటి డౌన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మేనరికం లేకపోయినా వచ్చిన చాలా, ఎందుకంటే ఇది మనకి ఎందువల్ల వచ్చిందో తెలుసు కానీ దేనివల్ల అది అయిందో మనకి చెప్పలేము అన్నమాట. మన జెనెటిక్ అడ్వాన్స్మెంట్స్లో రాలేదు. చాలా వరకు ఎర్లీగా తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీకి ప్రొసీడ్ అవ్వకుండా ప్రొసీజర్స్ ఉన్నాయి, కానీ అక్కడి నుంచి క్యూర్ కానీ అక్కడి నుంచి ట్రీట్మెంట్స్ కానీ మనకి ప్రస్తుతానికి లేదు. రోజున మన స్పెషల్ చిల్డ్రన్కి గట్టిగా క్లాప్స్ కొడుతూ మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొడుతుంది. ఈ కండిషన్ స్పెషల్గానే మనం ట్రీట్ చేస్తూ మన పైన మనం కొంచెం సానుభూతి చూపిస్తూ మనం ఈ చిట్కాలు సూచనలు తెలుసుకొని మన లైఫ్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ కార్యక్రమానికి గౌరవం చేసిన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ముఖ్యంగా మనకి పద్మావతి మేడం గారికి, అలాగే రవితేజ గారికి, ఇంతకుముందు మన దగ్గర లక్ష్మీ ఉండేది డాక్టర్ గారికి, ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మరియు అలాగే మన సిద్ధయ్య గారికి, వారి టీచర్స్ అందరికీ, మీకు పేరెంట్స్కి, అలాగే పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్డే లాగా డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా ఇవాళ మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. మీకు అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్తే ఇప్పటిదాకా మనకి డాక్టర్ గారు తెలియజేశారు, ఉన్న దాంట్లో కూడా హ్యాపీని మనము ఎంచుకోవాలి. సో దట్ వీ కెన్ ప్రొసీడ్, మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దీన్ని కూడా భగవంతుడు మనకు పరీక్ష. ఇందాక ఒక తల్లి అడుగుతున్నారు, మేము మేనరికం కాదు అయినప్పటికీ కూడా మాకు బాబు ఇట్లా అయింది అని అడుగుతున్నారు. దైవాధీనాన్ని మనం ఎవరు ప్రశ్నించలేము. కాకపోతే ఇది ఇచ్చినందుకు ఇది దేవుడు నిజంగా మన
మన సేవను యూటిలైజ్ చేయడానికి కోసం ఇచ్చారని నేను అనుకుంటే మనం సక్సెస్ఫుల్గా సంతోషంగా మన జీవితాన్ని లీడ్ చేయగలుగుతాము. అది నిజంగా ఒక చెప్పడం చాలా సులభం, దాన్ని ఆచరణలో తేవడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీస్ ఉన్నాయి, ఇటువంటి డాక్టర్స్ ఉన్నారు. నవడేస్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఒకప్పుడు ఇంత లేదు, కానీ ఇప్పుడు ఇంతకుముందు స్కానింగ్ అంటే డెలివరీ అయిన ముందు ఏదో ఒక్కసారి లాస్ట్ బిఫోర్ 9th month అట్లా చేసేవారు. ఇప్పుడు నా ఇన్సెప్షన్ 4th month నుంచి ఫస్ట్ ట్రైమిస్టర్కే స్కానింగ్ చేస్తున్నారు. ఈ విధమైన టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి కొంతవరకు ఈ యొక్క సిండ్రోమ్ అనేది మనము డౌన్ సిండ్రోమ్ అనేది మొదటిలోనే గమనించుకొని కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇచ్చిన వాళ్ళలో వీళ్ళలో కూడా కొన్ని హైయెస్ట్ పీక్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. లైక్ డ్రాయింగ్, ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా హై పీక్స్కి వెళ్ళిన వాళ్ళు మనకి సిండ్రోమ్తో బాధపడుతున్నా కానీ వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు. ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళలో. సో మనం ఏ టైప్ ఆఫ్ వీళ్ళకి నచ్చుతుందో ఆ టైప్లో మనం కనుక ఆ తల్లిదండ్రులు, ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు. ఎంతమంది ఉన్నారు చేత కదా పిల్లల తల్లి ఎక్కువగా తల్లులే ఉన్నారు. తండ్రులు ఉన్నారా? ఎస్ ఓన్లీ మన ఆ పాటకి క్లాప్ కొట్టాడు ఒక్కసారి. చాలా సంతోషం, మీ బిడ్డల నుంచి తెలుసుకోవాలని ముందుకు వచ్చారు. తెలుసుకొని మీరు ఎంత ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే వారు అంత ఎక్కువగా మీకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు. జనరల్గా ఉన్న పిల్లల కంటే కూడా పిల్లలు ఒక టెక్నికల్ ఆ స్పార్క్ ఏదో మీరు కనుక్కోవాలి. ఆ పిల్లవాడికి ఏ యొక్క నైపుణ్యంలో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఆ స్పార్క్ అని మీరు తెలుసుకోగలిగితే తప్పకుండా ఇంకాస్త మీకు సులువవుతుంది. ఈనాడు ఈ కార్యక్రమానికి నాకు టెక్నికల్గా అంత విషయాలు తెలియకపోయినా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి వచ్చాను మీ అందరి ముందు. ఇక్కడ కొందరు పిల్లలు నన్ను రెగ్యులర్గా గుర్తుపడతారు. తను ప్రత్యేకించి నన్ను ఐడెంటిఫై చేసి తన వివరాలన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. జనరల్ పిల్లలు అయితే అంత ధైర్యం చేయరు. వీళ్ళలో ఉండేది ఆ ధైర్యం, బ్రేవ్నెస్. ఎంతమందిలో ఉన్నా వాళ్ళ మనసులో మాట చెప్పడానికి వాళ్ళు ఖచ్చితంగా తొడగరు. అది ఒక గ్రేట్నెస్. ఈ సిండ్రోమ్తో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ దాన్ని, వాళ్ళకి తెలియదు మాకు ఇది ఉన్నది అని ఆ ఫీల్డ్లో ఉండరు. మహారాజు లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అది కూడా తన లైఫ్ తను అనుకున్నట్టుగా బ్రతకడం అనేది కూడా ఒక గొప్ప వరం. సో ఈ వరం కూడా మీకు ఇచ్చిన్నారు కాబట్టి భగవంతుడు ఏదో ఒక కల్పితం చేస్తారు మనకి. ఆ అవకాశం కూడా మీకు ఇచ్చిన్నారు. తను ఉపయోగించుకొని మీ పేరెంట్స్, ఇటువంటి టీచర్స్, ఇటువంటి సొసైటీ నుంచి మీరు ఇక్కడ పెరుగుతున్నారు కాబట్టి ఏదో ఒక రంగంలో మీరు ఇంకా ముందుకు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ వాళ్ళకి కూడా Thank you.
సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సోదరుడు శ్రీమతి పద్మావతి గారిని మాట్లాడాల్సింది. ఈరోజు మనం ఇక్కడ వరల్డ్ డౌన్స్ డే ప్రోగ్రామ్ డౌన్ సిండ్రోమ్ కింద ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. సార్ ఇచ్చినప్పుడు ముందు నాట్యం అనేది అని చెప్పేసి నేను మొత్తం యూట్యూబ్లో వెతకడం మొదలుపెట్టాను. అసలు ఇదేంటి, దీని నుంచి ఏమున్నాయి లక్షణాలు, ఏం చెప్పాలి, ఎలాంటి వాళ్ళని ఈ సిండ్రోమ్ కింద మనం వాళ్ళు ఉన్నట్టుగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి అయితే డాక్టర్ అవినాష్ గారు చెప్పారు కదా, అదంతా అందులో ఉంది. సార్ ఏం చెప్తున్నారంటే దీనికి ప్రివెన్షన్ లేదు, అంటే ముందుగా అడ్డుకోవడానికి ఏం లేదు. నష్టం జరిగిన తర్వాత ఒకవేళ ట్రేస్ కానీ లౌకికంగా ఉన్న మనిషి గర్భంగా ఉన్నాడని తెలిసినా కూడా మనం ప్రివెంటివ్ మెథడ్స్ అంటే దాన్ని ఆపి మంచిగా చేయడానికి ఏమేమి తీసుకెళ్ళి లేదు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత పుట్టిన తర్వాత కూడా వాళ్ళని ఏదో మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళని ఇమీడియట్గా యూజ్ చేయలేమండి. కాకపోతే ఈ పీరియడ్లో ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు. మరి వీళ్ళందరూ ఎలా బతకాలి, వీళ్ళందరికీ ఏంటి, ఏం చేస్తే వీళ్ళకి సహాయం చేసినట్టు మనం అని అందరికీ ఆలోచించినప్పుడు వీళ్ళకి చాలా చెప్పారు కదా, గవర్నమెంట్ అడ్మిషన్ అనేది చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా ఒక అబ్బాయి కలగా ఒక అబ్బాయి మంచిగా ఉంటే కూడా వీళ్ళకి గవర్నమెంట్ అడ్మిషన్ ఎక్కువ కేర్ తీసుకోవాలి, గవర్నమెంట్ అడ్మిషన్ కూడా ఎక్కువ అందించాల్సి ఉంటుంది. దీనిలో ఫస్ట్ పాత్ర మదర్, తర్వాత తండ్రి, తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి అక్కతల్లి కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళు, తర్వాత రిలేటివ్స్. అంటే వీళ్ళని గుర్తించాలి. ముందు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత వాళ్ళని ఇన్ఫ్యూట్ చేయకుండా వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకొని మాట్లాడుతుంటే కొంతవరకు వాళ్ళకి అది కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలు పిల్లల్లో కలిసే అవకాశం ఉంటుంది, అంటే అందరితో పాటుగా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. సాధారణంగా ఈ డేస్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి, ప్రతి దానికి వస్తున్నాం, ప్రతిదీ ఒక డే, ఉమెన్స్ డే, గర్ల్ డే, గర్ల్స్ డే అంటాము, తర్వాత వికలాంగుల దినోత్సవం అంటాము. ఇంకా రకరకాల డేస్ మనం చేసుకోవడంలో అర్థం ఏంటి అంటే ఆ డే మన పర్టికులర్గా వాళ్ళకి చాలా ఇష్టం, అంటే వాళ్ళ బాధలు కానీ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి అని దాని గురించి ఆ ఒక్క రోజున మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా కాకపోయినప్పుడు సొసైటీలో తెలిసేది ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ కూడా ఇటువంటి సిండ్రోమ్ ఉంది, సార్ చెప్పారు కదా లక్షణ, డాక్టర్స్ ఇద్దరు కూడా చెప్పారు వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటాయి. కొంచెము స్ట్రెచర్ని బట్టి వాళ్ళ మొత్తం కవలికలను బట్టి కూడా ఈ బాదం షేప్లో ఉంటాయి. అలాగే అతిగా లావుగా ఉండడం కానీ అతిగా పడడం ధైర్యంగా ఉండడం కూడా వాళ్ళు అంటే మామూలు చిల్డ్రన్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. చూడగానే కూడా వీళ్ళు కొంచెం అభిమానంగా ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. అటువంటి వాళ్ళని ఎంతో లవర్ డెఫినేషన్లో చూడాలి తప్ప వాళ్ళని మనం తీసి పారేసినట్టుగా ఎవరుగా సమాధానం తీర్చేయకూడదు. ఇవన్నీ తెలుసుకోవడానికి డేస్ అనేది అంటే అవగాహన ప్రజల్లో కల్పించడానికే ఈ డేస్ అనేది చేసుకుంటున్నాం మనందరూ కూడాను. అయితే నిజామాబాద్ దేవుడు ఎంతో మంది సృష్టించాడు, వీళ్ళనే కాదు మామూలు ప్రజల్లో కూడా. కానీ ఏ ఇద్దరు కూడా ఒకే కెపాసిటీతో ఉండదు, ఎవరి మెంటల్ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఏ ఇద్దరు కూడా సమానంగా దేవుడు వీళ్ళందరినీ సమానంగా పుట్టించి వీళ్ళని ఒక్కడనే తక్కువగా చూడలేదు.
దేవుడు జీవనంగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ బయటకు తీయడం. ఇప్పుడు ఇవన్నీ పెట్టారు ఇక్కడ, చాలా బాగా చేశారు. మామూలు స్టూడెంట్స్ ఎలాగైతే వేస్తారో అట్లాంటి అద్భుతంగా మీరంతా డిజైన్ చేశారు. అందరూ నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే డిజేబుల్డ్ పర్సన్ అని మనం అంటున్నామో ఆ ఓడి పోయింది. ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అనే ఓడి మనం యూజ్ చేస్తున్నాం ప్రదేశంలో. కాబట్టి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఇంకో రకమైన స్కిల్ ఉందని అంటాం. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మామూలుగా ఉండలేకపోవచ్చు కానీ వేరేది చేస్తాడు అని ఇండికేషన్. డిఫరెంట్లీ ఏబుల్డ్ మామూలుగా లేదని చేస్తారు అని దాని అర్థము. కాబట్టి ఇటువంటి ఈ ప్రోగ్రామ్స్ మనం చేసినందుకు మాకు కూడా డాక్టర్స్ చెప్తుంటే అవేర్నెస్ అనేది నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకుంటూ ఈ స్నేహ సొసైటీ ద్వారా ఈ యొక్క డిజిటల్ మైండ్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా డీప్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చింది సార్. డీటెయిల్గా మామూలుగా బయట అంటే ఏదో వికలాంగంటే వికలాంగ అంతా చూస్తాం తప్ప ఇంజెక్ట్ వెళ్ళలేము. కాకపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ హాజరైనప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి, శారీరక స్థితి ఏమిటి, వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద మాకు కూడా కొంత అవగాహన వస్తుంది. అయితే విజయ్ గారికి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలి అని అంటే డిఎల్ఎస్ఏ తప్పకుండా ఉండండి. వాళ్ళకి ఏమైనా చేయగలిగి మేము చేయగలిగిన ఉంటే తప్పకుండా చెప్పాలని చెప్పేసి విజయ్ గారిని కోరుతున్నాము. అవి తప్పకుండా నెరవేరుస్తామని ప్రధానంగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందాక రవితేజ గారు కొన్ని మాట్లాడాలని చెప్పారు. సో వీళ్ళందరూ డౌన్ సిండ్రోమ్ అయినప్పుడు కూడా వాళ్ళ సర్టిఫికేట్లో డౌన్ సిండ్రోమ్ అని ఉండదు, చాలా తక్కువ మంది ఉంటారు. సో డౌన్ సిండ్రోమ్ అనేది ఉండే విధంగా మరి రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకొని, సో ఎందుకంటే వీళ్ళకి రెండు కూడా ఇష్టం, ఐక్యూ కూడా 2-3. సో యాక్చువల్గా ప్రత్యేక విద్యా రెగ్యులేషన్స్ ప్రకారం 20 కంటే తక్కువ అయిన వాళ్ళు స్కూల్లో చేసుకోవడానికి లేదు. ప్రమాణం కాడిస్తుంది కాబట్టి వాళ్ళు స్కూల్లో చేర్చుకోవడానికి లేదు. 20 to 34 కూడా తక్కువ 69 ఐక్యూ ఉన్న పిల్లల్ని స్కూల్లో చేసుకోవడానికి కావాల్సింది. ఎందుకంటే మైండ్ కేటగిరీ ఏమో ఎడ్యుకేషన్ గ్రూప్, మోడరేట్ గ్రూప్ ట్రైనర్. సో సీనియర్ అనేది ప్రొఫౌండ్ని మనం స్కూల్లో తీసుకోవడానికి లేదు. కానీ ఉన్న సదరంలో అన్నింటిలో కూడా అంటే ఇప్పుడు చేసింది కాదండి. ఎందుకంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ క్యారెక్టర్స్ చదువులో ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఐక్యూ అనేది జనరేట్ పడుతూ ఉంటుంది. కానీ వీళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి మా దగ్గర వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక పిల్లవాడిని పెట్టారు. సో ఇది డ్రాప్ ఆయనకి ఐక్యూ ఎంత తెలిసిన ఆయన 5 ఇచ్చారు. వాడు నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మేడం వస్తే ఆ మేడం ఎవరెవరు ఏ విధంగా చెప్పాలో టాస్క్ అనాలిసిస్ ప్రకారం చెప్పారు. సో అలాగా మనం పైన ఎలా చేస్తే వాళ్ళు అట్లా అభివృద్ధి చెందుతారు. కానీ బట్ 20 కంటే లోపల స్కూల్లో తీసుకోవడానికి లేదు, కానీ తీసుకుంటున్నాం. ఎవరైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ప్రాబ్లమే. ఎందుకంటే బిలో 20 వాళ్ళనే అసలు ప్రమోట్ కంటే నడుస్తున్నాం. సో ఎప్పుడప్పుడు తల్లిదండ్రుల సందర్శనలో ఉండాల్సిన. సో ఈ ఐక్యూ విషయంలోనే కొంచెం వీళ్ళందరూ కూడా చాలా మంది డౌన్ సిండ్రోమ్ ఉండే విధంగా ఉంటే ఇంకా వాళ్ళకి బెనిఫిట్ కూడా అవుతుంది. సాధారణంగా పేరెంట్స్ ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఒకటి సర్టిఫికేట్ అనేది వాళ్ళ డిజబిలిటీ ప్రకారం రావాలి. చాలా మంది మానసిక డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇలా డయాగ్నోస్ ఎందుకంటే మా దగ్గర కూడా ఏంటంటే వాడు చూస్తానికి మానసికంగా ఉన్నాడు, కానీ మనం వాడికి ఈవినింగ్ ఆడిగా చదువుతుంది కాబట్టి స్కూల్లో తీసుకోవడానికి అంటే వాడిని మేము పంపించిన ముందు పెట్టుకుంటుందో పంపిస్తున్నాను అందరూ కూడా. సో వాడు చూస్తానికి మానసిక ఉండే, కానీ వాడికి డెత్ సర్టిఫికేట్ ఉంది. వాడి సర్టిఫికేట్ మేము అప్లోడ్ చేస్తున్నాము. వాడికి కాంటినెంట్ అప్లోడ్ చేసినప్పుడు అది ఇస్తున్నా లేదో తెలియట్లేదు. ఎందుకంటే స్పెషల్ స్కూల్స్ అంతా ఇంటలెక్చువల్ డిజేబుల్ కాబట్టి ఇంటలెక్చువల్ డిజేబుల్ చిల్డ్రన్ మాత్రమే ఇందులో ఉంటుంది. డెఫాల్ట్ ఉంటే మళ్ళీ వాడు నాన్ ఎలిజిబుల్ కాదు. సో ఆ విధంగా కొంత ఇబ్బంది ఉంది. రాబోయే కాలంలో ఇబ్బంది కూడా ఓవర్కమ్ అవుతాను అనుకుంటున్నాను నేను. తప్పకుండా రవితేజ ఉన్నారు, డిఆర్ఓ మేడం ఉన్నారు, వీళ్ళిద్దరు ప్రధానంగా 3వ వ్యక్తి కూడా రావాల్సి ఉన్నారు, మాకు లేదు. సో వీళ్ళ
వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తే నిజంగా దివ్యాంగులు ఎవరైతే వికలాంగులతో బాధపడుతున్నారో ఆ సర్టిఫికెట్ ఉంటే నిజంగా వాళ్ళకి రియల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. వాడు చూడకపోతే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు, వాడు సర్టిఫికెట్ వచ్చేసి ఇంజనీరింగ్ అంటారు. సో ఆ ఐడెంటిఫికేషన్ రాంగ్ అయిపోయినప్పుడు సో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఏమవుతుందంటే సిపి పిల్లల్ని చూపించట్లేదు, మానసిక వికలాంగులుగా కూడా చూపిస్తున్నారు. సిపి పిల్లల్ని తీసుకుపోయి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ కూడా పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా సో కొన్ని సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా రెక్టిఫై అయితే వాడు ఏ వైకల్యంతో బాధపడుతున్నాడో దానికి సంబంధించిన సర్టిఫికెట్ వాడు నిజంగా పెరుగుతుంది. సో మరి ఈరోజు ఈ కార్యక్రమం గురించి అతిథులందరూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పిల్లలు టీచర్ల సహకారంతో వాళ్ళు డ్రాయింగ్ చేసిస్తే వీళ్ళందరూ కూడా అందులో కలరింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇప్పుడు మనం ప్రజలు కొట్టి ధన్యవాదాలు చెప్తాను. చదువుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ డి ప్రియాంక. నేను ఒకసారి పేరు చదువుతాను, టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఉంటే కనుక ఏర్పాటు చేయమన్నారు. నేహా, హర్షిత్, అంశులా రెడ్డి, దేవిక్, రాఘవ, అనాస్ హుసేన్, విహానేష్.
ఫస్ట్ డే. ఈరోజు స్నేహ సొసైటీలో మనం డౌన్ సిండ్రోమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మార్చ్ 21 రోజు డౌన్ సిండ్రోమ్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి అంటే WHO కావచ్చు, యునెస్కో కావచ్చు, ఇలాంటి జనరల్ అసెంబ్లీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక డే గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఆ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు అంటే ద మెయిన్ మీనింగ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్. అందరికీ అవగాహన కల్పించడం అండ్ ఉత్సాహపరచడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ మార్చ్ 21 ఎందుకు పెట్టారంటే ఈ పిల్లలందరికీ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలందరికీ ట్రైజోమీ 21 ఉంటుంది. సో ట్రైజోమీ 21 అంటే ప్రతి క్రోమోసోమ్ కూడా ఒక జంటగా ఉంటాయి. అలా పెయిర్స్ ఉంటాయి. కానీ 21st పెయిర్లో మాత్రమే 3 క్రోమోసోమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ట్రైజోమీ 21. దాన్ని ఆ 21ని సూచకంగా మార్చి 21 రోజు పెట్టడం జరిగింది డౌన్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. అండ్ ఈ పిల్లలందరూ ఇంతకు ముందు అయితే తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు పుట్టితే చాలా మంది వాళ్ళని పెంచడానికి ఇష్టపడే వాళ్ళు కాదు అండ్ సరిగ్గా చూడకుండా ఉండేవాళ్ళు. అండ్ సొసైటీ కూడా వారిని చాలా దూరంగా పెట్టేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇటువంటి మంచి ఎన్జిఓస్ ఎన్నో వచ్చాయి. మన నిజామాబాద్లో స్నేహ సొసైటీ వాళ్ళు ఉన్నారు. సో ఈ పిల్లలకి ఏవైతే డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయో ప్రతి ఒక్క బేబీ కూడా ఒక టైంలో ఒక యాక్టివిటీ చేయాలి. అంటే బోర్ల పడడం ఈ టైంలో చేయాలి, నడవడం ఈ టైంలో చేయాలి, మాట్లాడడం ఈ టైంలో చేయాలి. అట్లాగే యాక్టివిటీస్ చదువుకోవడం ప్రతిదీ ఒక డెవలప్మెంటల్ మైల్ స్టోన్ ఉంటుంది పిల్లలకి. కానీ ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలకి డిలేడ్ మైల్ స్టోన్స్, ఈ మైల్ స్టోన్స్ అనేవి చాలా డిలేగా రావడం అండ్ వేరియస్ మెడికల్గా చాలా ఇతరత్ర సింటమ్స్ కూడా లక్షణాలు చాలా ఉంటాయి. కానీ త్వరగా మనం రికగ్నైజ్ చేసి ఆ పిల్లలకి ఫిజికల్ అండ్ మెంటల్ సపోర్ట్, మానసికంగా మనం సపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ తీసుకొచ్చి పక్కన చాలా పిక్చర్స్ పెట్టారు. అవి చూస్తే మనకు పెన్ను పెన్సిల్ ఇచ్చి కలర్ పెన్సిల్స్ ఇచ్చినా కానీ అంత అందంగా వేయలేమేమో. కానీ ఆ పిల్లలు అంత చక్కగా వేశారు అంటే వాళ్ళలో ఏ టాలెంట్ ఉంది అని గుర్తించి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసి బయటకు తీసుకొస్తున్న ఆర్గనైజేషన్ ఈ కంగ్రాచులేషన్స్. అండ్ అమ్మ డౌన్ సిండ్రోమ్ ఉన్న తల్లిదండ్రులు ఎవరు కూడా దిగులు చెందకండి. ఎందుకంటే వాళ్ళు దేవుడి బిడ్డలు, స్వచ్ఛమైన బిడ్డలు. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, జలసీలు అటువంటివి ఏమి లేదు. మనకు లాంటి పిల్లలు. కానీ వారికి మీ సపోర్ట్ ఉన్నట్టయితే వారిలో ఉన్న టాలెంట్ కూడా బయటికి వస్తుంది. అండ్ ఆ టాలెంట్ బయటకు వచ్చినప్పుడు వారు కూడా ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంది. వారికి సంబంధించిన ఫీల్డ్లో మీరు పిల్లల్ని తగిన సపోర్ట్ ఇస్తూ ఈ స్కూల్ వరకు తీసుకొచ్చారు అంటేనే అర్థం యు ఆర్ నాట్ గివింగ్ యువర్ కిడ్స్కి కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాగే మీరు దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు వారు ఎదిగే వరకు, వారు ఏదో ఒక ఫీల్డ్లో షైన్ అయ్యే వరకు మీరు ఇంతే సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రభుత్వం కూడా చాలా వెసులుబాటు మనకి కల్పిస్తుంది ఇటువంటి పిల్లల కొరకు. దాని గురించి కూడా అవగాహన నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ పిల్లలకి కూడా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, లీగల్ గైడెన్స్ ఇవ్వడము, లీగల్ గార్డియన్ పెట్టడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ మనకి తెలియక మనం కొంచెం వెనకబడి ఉన్నాము. కానీ దీంట్లో కూడా మనం కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఇస్తుంది. డౌన్ సిండ్రోమ్ రోజున ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఇస్తుంది. ఈ సంవత్సరం ఏంటిదంటే అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరి సపోర్ట్ తీసుకోవాలా అనేది టీమ్. ఈ టీం అంటే ప్రభుత్వం, NGOs, హెల్త్ సెక్టర్, జ్యుడిషియరీ, పోలీసు, ప్రతి ఒక్కరు అండ్ టెక్నికల్లీ ఎవరైతే సౌండ్ ఉన్నారో వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా వరకు వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ చేస్తూ ఉన్నాం, చేసి వాళ్ళని తీసుకుంటున్నారు. అలా మనం కూడా ఈ పిల్లలకి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని డెవలప్ చేసి వాళ్ళు అట్లీస్ట్ కొంచెం పెద్దగైన తర్వాత కొన్ని NGOs కానీ అలాంటి వాళ్ళు ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఈ పిల్లలకి కూడా క్యాంపస్ సెలక్షన్ చేసి బాగా మంచిగా ఉన్న పిల్లలకి ఏదో ఒక ఉద్యోగ భద్రత అని ఇచ్చినట్టయితే వాళ్ళ లైఫ్ కూడా చక్కగా సాగే అవకాశం ఉంది. లేకపోతే తల్లిదండ్రుల మనసులో మేము అయిపోయిన తర్వాత మా పిల్లలు ఏమైపోతారు, అన్యాయం అయిపోతారు అనే ఒక
పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద అందరూ కూడా మాట్లాడండి. అండ్ ముఖ్యంగా చాలా మంది మీడియా ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. మీరు కనుక ఈ సమస్య మీద దృష్టి పెట్టి అండ్ ఒక మంచి కోసం ఒక మంచి చేయడంలో మీరు కూడా పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఆన్ ద హోల్ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు స్నేహ సొసైటీ సుజయ్ గారికి, జ్యోతి మేడంకి కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే, అది కూడా మనం ఎంతో గర్వించాల్సిన విషయం. చాలా చక్కగా చదువుకొని డాక్టర్ అయింది. ఇన్ని బాధ్యతలు పెట్టుకొని కూడా పిల్లల మీద కూడా అంత శ్రద్ధ పెడుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరిని మీ పిల్లలను ట్రీట్ చేస్తున్నందుకు వారి తల్లిదండ్రుల తరఫున నేను మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. డౌన్ సిండ్రోమ్ పట్ల అవగాహన కల్పించడమేనని, అదేవిధంగా మరి మనం అందరినీ శ్రద్ధ అధికారులని ఈరోజు మన కార్యక్రమాన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ సహకారం ఇప్పుడు మా పిల్లలకు ఉండాలని ఉద్దేశంతో సో మరి ఈ కార్యక్రమానికి చేసిన అధికారులు సుందరగూడ గారికి, మరి ప్రతిపాడు గారికి, డాక్టర్ రవితేజ గారికి, జ్యోతి గారికి, రాజేశ్వర గారికి, పాల్గొంటున్న తల్లిదండ్రులు, ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పిల్లలు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి చాలా కష్టపడి పిల్లలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరూ కూడా స్పెషల్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమం. థ్యాంక్ యూ.